అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇలా మొక్కలకి ఎరువు తయారు చేసుకునే విధానం అండి. ఇది మన లిక్విడ్ ఎరువు అండి. కొన్ని సాలిడ్ ఎరువులు ఉంటాయి, ఇదేమో లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు అండి. ఇదేంటంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, బియ్యం 2-3 సార్లు బాగా కడుగుతాం కదా, ఆ బాగా కడిగి నీళ్ళన్నీ కూడా ఒక బకెట్లో పోసుకొని ఇలా దీంట్లో చూపించిన విధంగా అందులో మీరు మనం కూరగాయలు ఇలా కుళ్ళిపోయినటువంటి కొద్దిగా మాగిపోయిన దోసకాయల ముక్కలుగా చేసి గింజలతో సహా అందులో కలిపేస్తాం. అలాగే కొత్తిమీర, కొంచెం కుళ్ళిపోయినటువంటి కొత్తిమీర ఉంటే అది కూడా, ఎండిపోయినటువంటి కరివేపాకు అవన్నీ కూడా ఇందులో ఇలా కలిపేసి బాగా పైకి కిందకి మగ్గుతోటి బాగా గరిటె కలిపి తీసుకుని బాగా కలిపి దీంట్లో చూపించిన విధంగా ఇలా చూశారు కదా వీడియోలో. ఈ విధంగా పెట్టిన తర్వాత దీని ఒక 12 గంటలు అలా ఉంచేయాలండి. అలా ఉంచేసిన తర్వాత ఈరోజు మనం తయారు చేసుకుంటే మొన్నటి పొద్దున్న మొక్కలకి మనం 8-9 లోపల ఒక మగ్గుతోటి మొక్కలు కొద్దిగా వేసినట్లయితే మొక్కలు చాలా బాగా పూస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్